ప్రియ దేవుని పిల్లరా, నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ఓ దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాజమండ్రి మహాపట్నంలో ప్రభా, ఈ కోట్లింగపేటలో జరుగుతున్నటువంటి ఈ క్రీస్తు దేవాలయం యొక్క సంఘ క్రిస్మస్ ను బట్టి నాయన మేము అందిస్తూ ఉన్నాం. ఇంకా రావలసిన బిడ్డలను త్వరగా నడిపించండి. వచ్చిన వారిని బట్టి మనం స్తుతిస్తూ ముందు కొనసాగిస్తుండగా మీరు తోడే ఉండమని, కొద్ది నిమిషాలు మీరే మాట్లాడమని యేసు నామమున తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూస్తే ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లరా, వారిది తూర్పు దేశము నుండి యేసు క్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి యోధా దేశమునకు వారు బయలుదేరుతూ ఉన్నారు. ఎందుకు వెళ్ళారు వాళ్ళు చెప్పండి అమ్మా, చెప్పండి. మీ అందరికీ తెలుసు కదా, చాలా సంవత్సరాల నుండి క్రిస్మస్ మెసేజ్ వింటున్నారు. జ్ఞానులు ఎవరిని చూడడానికి వచ్చారు? మాట్లాడాలి. ఎవరిని ఆరాధించడానికి వచ్చారు? మరణాత, హ్యాపీ క్రిస్మస్. వెనకాల చేతులు ఎత్తున్నాం ఒకసారి, వెనకాల వాళ్ళందరూ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను. ప్రియ దేవుని పిల్లరా, ఈ దినము ఈ రాజమండ్రి మహాపట్నంలో జరుగుతున్న ఈ కోట్లింగాల పేటలో జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్, అలాగే చర్చి యానివర్సరీ ఎన్నోది? 2nd యానివర్సరీ. అంతేనమ్మా కదా, అలా చూస్తున్నారేనా? ఇంకా అమ్మా 2nd యానివర్సరీనా? చక్కగా మందిరం అంతా కూడా ముస్తాబైంది. అలాగే లోపల అంతా కూడా చాలా చక్కగా ముస్తాబు చేశారు. యానివర్సరీ కనుక ప్రతి దేవుని పిల్లరా, ఇక్కడ మనము గమనించినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు యూదులు రాజుగా పుట్టిన వారు ఎక్కడున్నారని వెతుక్కుంటూ దేవుని కోసం వస్తూ ఉన్నారు. ఆయనను మేము పూజింపవచ్చాము. వారికి యొక్క రాక కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే, వారు యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి వచ్చారు. ప్రతి దేవుని పిల్లరా, ఇక్కడ క్రిస్మస్ లో ఏకీభవించిన మీరందరూ కూడా దేవునిలో రక్షణ పొందిన వారై ఉన్నారు. మీరందరూ కూడా దేవునిలోకి ఎలాగొచ్చారని చెప్పాలి. ఏదో ఒక కార్యం జరిగితేనే కదా, మీ కుటుంబంలో మీ గృహంలో దేవుడు చేసిన కార్యమును బట్టి మీరు ఈరోజు దేవుణ్ణి అంగీకరించిన వారై ఉన్నారు. అందుకే దేవుడి సన్నిధికి మీరు వచ్చిన వారై ఉన్నారు. ఈ పండుగలో మీరు ఏకీభవించిన వారై ఉన్నారు. మరణాత చెప్పండి అందరూ, మరణాత. పాస్టర్ గారు చూస్తే ఎంతమంది వచ్చేసారు. మేము పిల్లల డ్యాన్స్ చూడటానికి వచ్చాం, కానీ పాస్టర్ గారు ఇప్పుడప్పుడు ఉదయాలు చాలా మంది 1 by 1 చాలా మంది కనబడతా ఉన్నారని మీ మొక్కలో కొంచెం ఆనందం తక్కువైంది. మేము ఆనందంగా ఉన్న వారందరూ గట్టిగా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. మాకు చాలా ఆనందంగా ఉందమ్మా, కనబడనివ్వట్లేదు. కనుక ప్రతి దేవుని పిల్లరా, అసలు యేసుక్రీస్తు ప్రభువును ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు ఆరాధించడానికి వచ్చారు అని మనము గమనించినట్లయితే, ప్రతి దేవుని పిల్లరా, మనము వాళ్ళు పుట్టింది ఏ దేశము? తూర్పు దేశపు జ్ఞానులని రాయబడి ఉంది. ఆ తూర్పు దేశము నుండి యోధా దేశమునకు, యేసుక్రీస్తు ప్రభువు ఉన్న దేశమునకు కొన్ని వేల మైళ్లను దాటుకొని వారు వచ్చిన వారై ఉన్నారు. ఎందుకు? మనం అందరూ కూడా దేవుడు చేసిన కార్యాలను బట్టి వచ్చాం. కానీ ఆ జ్ఞానులు దేవుణ్ణి చూడడానికి వచ్చినప్పటికీ ప్రభు ఎక్కడ కూడా ఏ కార్యము చేయలేదు. చేశారా? చేయకుండా వారు ఎందుకు వెతుక్కుంటా వచ్చారు? వారు జ్ఞానులు కనుక. ఎవరమ్మాళ్ళు? జ్ఞానులు కనుక. కనుక ప్రియ దేవుని పిల్లరా, వారి జ్ఞానం ఎటువంటిదంటే, లోకరక్షకుడు ఈ లోకములో పుట్టారు, మమ్మల్ని అందరినీ కూడా
మానవాళ్ళని పాపాల నుండి రక్షించడానికి, పరలోకము నుండి తీసుకెళ్ళడానికి, నరకము నుండి తప్పించడానికి ప్రభు వచ్చారు. ఆయన రాజ్యములో మనల్ని ఉంచడానికి ప్రభు వచ్చారని అప్పుడే వారు తెలుసుకున్నారు, వారి జ్ఞానాన్ని బట్టి. ఇప్పుడు దేవుని పిల్లరా, ఈ లోకములో మానవునికి అన్నీ ఉన్నాయి కానీ జ్ఞానం తక్కువైపోతుంది. కానీ మానవుడు ఏమనుకుంటున్నాడంటే నేను జ్ఞానిని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నారమ్మా మానవులు? నేను జ్ఞాని అనుకుంటున్నారు. ఇప్పుడు దేవుని పిల్లరా, చదువు ఉంది, తెలివి ఉంది, అనుభవం ఉంది, కానీ నిజమైన రక్షకుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు ఈ లోకంలో ఉన్న మానవుడు. చదువు ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ జ్ఞానులు ఎరిగినటువంటి నిజ సత్యాన్ని వారు మానవులు తెలుసుకోలేకపోతున్నారు ప్రియ దేవుని పిల్లరా. కనుక దేవుని విషయంలో మానవుడు అజ్ఞానంగానే ఉంటున్నాడు. నిజమైన రక్షకుడు ఎవరు అని చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు ప్రియ దేవుని పిల్లరా. ఈ దినము ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఏమా, ఏ పండుగ జరుపుకుంటున్నాం? మాట్లాడాలి. ఏ పండుగ ఇది? ఈ పండుగ నెలలు చేసుకునే పండుగ. నవంబర్ చివరిలో మొదలవుద్ది, జనవరి ఫస్ట్ వీక్ దాకా ఏం చేస్తూ ఉంటారు? పండగను చేస్తూనే ఉంటారు. కానీ ఈ దేశంలో చేసే పండగ కాదు, ప్రపంచ దేశాల్లో చేసే పండగ ఏమైనా ఉందంటే అదే చెప్పాలి. ఏ పండగ? క్రిస్మస్ పండగ. అందుకని అయ్యగారు అన్నారు కదా, క్రిస్మస్ అన్న పండగ చేసుకున్న మెండుగా ప్రతి ఒక్కరూ కూడా ఏ పండగను చేసుకోవాలి? క్రీస్తు ఆరాధించాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఆ క్రీస్తును ఆరాధించలేకపోతున్నారు చాలా మంది, అజ్ఞానులుగా ఇంకా మిగిలిపోతా ఉన్నారు. మనం చూస్తాం, 9 రోజుల పండుగ ఉండొచ్చు, లేదా 3 రోజుల పండుగ రావచ్చు, కానీ మన పండగ మట్టికి నెలలు చేసి ఒకరోజు పండుగ మంది చెప్పాలి. ఒకరోజైనా పండుగ మాట్లాడలేదు. వెనకాల ఏమో ఎన్ని రోజుల పండుగ మంది? నెల రోజుల పండుగ, ఇంకెక్కువే. ప్రియ దేవుని పిల్లరా, ఎందుకు మనము పండుగను చేసుకుంటున్నాం చెప్పండి? ఆయనలో మనము రక్షించబడ్డాము కాబట్టి. అందుకనే ప్రియ దేవుని పిల్లరా, ఆ తూర్పు దేశపు జ్ఞానులు కనుక వారు నిజ రక్షకుణ్ణి తెలుసుకుని ఆ రక్షకుణ్ణి చూడడానికి వచ్చారు. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు, ఈయన ప్రభువైన క్రీస్తు. వారు జ్ఞానులు మొట్టమొదటిగా ఎందుకు అంగీకరించారంటే ఆయన ఎలా కనబడుతున్నారు? రక్షకుడిగా కనబడుతూ ఉన్నారు. ఎవరు రక్షకుడు అంట? పాపుల రక్షకుడు. మనందరూ కూడా ఎవరమే ఉన్నాం? మరి చెప్పండి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసిన వారమే ఉన్నాం. కనుక మన పాపముల నుండి మనం రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని ఆ జ్ఞానులు తెలుసుకున్న వారై ఉన్నారు. అందుకే దేవదూతలు పరలోకము నుండి భూలోకానికి వచ్చి పొలంలో ఉన్న మందకాపుల దగ్గరికి వెళ్లి శుభవార్త తెలియజేశారు. ఆయనను గూర్చి దూతలు చెప్పిన మాట ఏంటంటే ఈయన ఎవరు? రక్షకుడు. చెప్పినాం అందరూ, ఈయన ఎవరు? ఎవరు రక్షకుడు? మనందరినీ కూడా రక్షించడానికి ఆయన వచ్చిన వారై ఉన్నారు. ఆయన శిక్షించేవాడు కాదు, రక్షించేవాడు. దేవుడు అనబడిన వాడు శిక్షించేవాడై ఉండకూడదు, రక్షించేవాడై ఉండాలి. ఆయనే మనము ఆరాధించాలి, ఆయనే మనము పూజించాలి ప్రియ దేవుని పిల్లరా. కనుక మనందరినీ కూడా రక్షించే దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామా? ఒకసారి ఆలోచించవలసిన వారమే ఉన్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది కదా, నశించిన దానిని వెతికి రక్షించడానికే ఆయన లోకానికి వచ్చిన వారే ఉన్నారు. మరణాత మరణాత. మొదటిది ఎవరైనా? రక్షకుడు, పాపుల రక్షకుడు. రెండవదిగా మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి
సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరణాత మరణాత. రెండోది ఎవరంట ఆయన? అమ్మా చెప్పండి. పరిశుద్ధుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కనుక పాపములను రక్షించాలంటే ఒక పాపి రక్షించగలడా? మా గుడ్డివానికి గుడ్డివాడు త్రోవ చూపగలడా? ఎవరు చూపగలరంట? అలాగే మన పాపులను రక్షించాలంటే పరిశుద్ధుడు కావాలి. ఆయనే పరిశుద్ధుడై ఉన్నారు. మరణాత. పరిశుద్ధుడు అనగా పాపం లేనివాడు. పరిశుద్ధుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. కనుక మనం ఆలోచించుకోవాల్సిన వారమే ఉన్నాం. దేవుడు మానవునికి జ్ఞానం ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని బట్టి మనము ఎవరిని ఆరాధిస్తున్నామని ఒక్కసారి ఆలోచించుకోవలసిన వారమే ఉన్నాం. మనము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడా కాదా అని మనం ఏం చేయాలి చెప్పండి? ఆలోచించుకోవలసిన వారమే ఉన్నాం. మనం ఆరాధిస్తున్న దేవుడు మన నాలో ఉన్న పాపం తీసివేయగలడా లేదా అని మనము ఆలోచించుకోవలసిన వారమే ఉన్నాం. కనుక పాపమును తీసివేసే దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. కనుక అటువంటి పరిశుద్ధిని ఆరాధించడానికి తూర్పు దేశపు జ్ఞానులు దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు. ప్రియ దేవుని పిల్లరా, మనందరం కూడా పరిశుద్ధులుగా మార్చబడాలని, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులే ఉన్నానని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం పరిశుద్ధులుగా మార్చబడడానికి ఇక్కడ క్రీస్తు దేవాలయం అని మందిరమును దేవుడు ఏర్పాటు చేశారు. మనము దేవుని వాక్యం ద్వారా మనం ఏం చేయబడుతున్నామంట? పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. అలాగే ఆయన రక్తంలో కడగబడతా ఉన్నాం. ఆయన రక్తంలో కడగబడి పాపులుగా ఉన్న మనలను పరిశుద్ధులుగా దేవుడు చేస్తా ఉన్నాడు. దేని ద్వారా అంటే ప్రభువే. కానీ ఈ మందిరము ద్వారా. మరణాత. స్లోగా వచ్చిందంటే మరణాత నిజమా కాదా? మా దేవుడు ఏర్పరచుకున్న బైబిల్ మిషన్ క్రీస్తు దేవాలయంలోకి వస్తున్న వాళ్ళరా, దేవుని వాక్యం ద్వారా మీరు అందరూ కడగబడతా ఉన్నారా? యేసు రక్తంలో కడగబడిన నీవు దేవుని వాక్యం ద్వారా మనం అందరూ ఏం చేయాలంట? మన హృదయాలను సరి చేసుకోవాలి. మన పరిశుద్ధులుగా మార్చడానికి ఏకైక ఆయుధం ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. ఆ వాక్యం ద్వారా మనము, అందుకని దేవుని వాక్యం శరీరధారై మన హృదయంలోనికి దూసుకెళ్తుంది. మరణాత మరణాత. కనుక ప్రియ దేవుని పిల్లరా, మనందరం కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. మనందరం పాపులమే, అందరూ కూడా పాపులమే. కానీ ఆయన రక్తంలో కడగబడి మనందరూ ఎలా మార్చబడుతున్నాం? పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. కానీ పరిశుద్ధులుగా మార్చబడిన మనము మళ్ళీ పాపం వైపు చూస్తా ఉన్నాం. అదే చూడకూడదని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. కనుక మీ అందరికీ కాకి తెలుసమ్మా? మా తెలుసా? కాకి తెలియదా? ఎలా ఉంటది? ఏ రంగులో ఉంటది? మా తెల్లగా ఉంటుందా? నల్లగా ఉంటుందా? ఎలా ఉంటది? నల్లగానే ఉంటది. ఈ కాకి ఒక ఆలోచన వచ్చిందంట. కాకి పావురులా మారాలనుకుందంట. ఇప్పుడు దేవుని పిల్లరా, మారాలనుకుని ఒక తెల్ల సున్న ఉన్న బకెట్ లోకి మునిగి మళ్ళీ పైకి వచ్చిందంట. ఇప్పుడు నల్లగా ఉన్న కాకి ఎలాగ మారింది? కలర్ మార్చుకుందా, మనసు మార్చుకుందా? చెప్పండి, ఏం మార్చుకుంది? మరి మనం ఏం మార్చుకుని వస్తున్నాం చెప్పాలి. మనం కలర్ మార్చుతున్నామా అమ్మా? చెప్పండి, మనసు మార్చుకుంటున్నామా? మారాలి మారాలి, నీ మనసే మారాలి. నీ మనసు మారినప్పుడు నిజమైన క్రిస్మస్. మరణాత. ఆ కాకి తెల్లసునంలో మునిగి పావురాలు ఉన్న చోటుకి వెళ్ళిందంట. ఆ పావురాలు చూస్తానంటే వెరైటీగా, ఇదేంటి దీని ఆకారం ఎలా ఉన్నాయి? మా ఆకారం మేము ఉన్నట్టుగా లేవు, నువ్వు ఎలా ఉన్నావేంటి, నువ్వే ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఆ కాకి కవర్ చేసుకుంటానికి అందంట, నేను వేరే దేశంలో ఉన్న పావురాన్ని అందంట. ఏ దేశం అంట? మాది ఈ దేశం కాదు, ఏదో దేశం పేరు చెప్పింది. దేశం పేరు మనకెందుకు కానీ, నేను పలానా దేశంలో ఉంటాను, అక్కడి నుంచి వచ్చాను అందంట. హ్యాపీ క్రిస్మస్. వింటున్నారా వింటలేదా? మరణాత. అప్పుడు ఆ పావురము, మా రూపము వేరు, నీ సైజు వేరు, మా సైజు వేరు, మేము ఎలాగున్నామేంటి అనుకుని ఒక పావురం ఆగలేక అడిగేసిందంట. ఏంటి నువ్వు ఎలాగున్నావేంటి, మాకులా నువ్వు లేవేంటి అని అడిగినప్పుడు
ఆ కాకి, పావురంగా మారిన కాకి ఓ మాట చెప్పిందంట. ఏమని? మాది ఈ దేశం కాదు, ఆ దేశంలో ఉన్న పౌరులు ఎలాగుంటాయని. ఫోన్లు అన్ని సర్దుకున్నాయి. మళ్ళీ కొన్నాళ్ళకి డౌట్ వచ్చింది, ఇంకొక పౌరం ఉందంట. ఆగలేక అడిగేసిందంట, నీ ముక్కు ఏంటి ఇలాగ ఉందని. మా ముక్కులాగా నీ ముక్కు లేదేంటి అని అడిగిందంట. ఇప్పుడు దేవుని పిల్లరా, ఆ కాకి చెప్పిన మాట, మా దేశంలో ఎక్కువ యుద్ధాలు జరిగితే పొడిసి 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 మా ముక్కు పొడవైపోయింది. అప్పుడు ఆ పౌరం డౌట్ వచ్చిందంట, పొడిస్తే చిన్నదైపోవాలి కానీ ఏమైపోయిందంట? పొడవైపోయింది ఏంటి అంటే, మా దేశంలో యుద్ధం చేస్తే ముక్కు పొడవైపోద్ది అని చెప్పిందంట. అయినా ఆగలేక కొన్నాళ్ళు పోయాక ఎలాగైనా అడుగుదామని ఇంకొక పౌరం అడిగిందంట, ఏంటి అరుస్తున్నావేంటి? ఇప్పుడు పౌరం ఏం చేస్తుంది చెప్పండి? అరుస్తుందా మురుగుతుందా అమ్మా? మరి కాకి అది అరుస్తుందంట. అరుస్తుంటే మళ్ళీ డౌట్ వచ్చిందంట ఈ పౌరానికి, ఇదేంటి మనలాగా మూలగట్లేదు, ఇది అరుస్తుంది ఏంటని మళ్ళా ఒక పౌరం అడిగిందంట, ఏంటి నువ్వు అరుస్తున్నావు మాకలా మూలట్లేదంటే, మేము దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు పొడవడమే కాదు అరవాలి, అరిసి అరిసి మా గొంతుకు అలాగే అయిపోయింది అందంట. మరణాత ఏమైపోయిందంట? అరిసి అరిసి గొంతుకు అలాగే అయిపోయింది అందంట. ఇంకా అయినా నమ్మబుద్ధి కావట్లేదు కానీ కొన్నాళ్ళు మళ్ళీ ఓపిక బట్టి మళ్ళా అడిగిందంట పౌరం ఆగలేక కాకిని, నువ్వేంటి ఏది పెడితే తినేస్తున్నావు? కాకి ఏం చేస్తా చెప్పండి అమ్మా? ఏది పెడితే అది చండాలమైనటన్నిట్లు కూడా తినేస్తుంది, కానీ పౌరము పరిశుద్ధమైనదే తింటది. నువ్వేంటి ఏది పడితే తినేస్తున్నావు అని మళ్ళీ అడిగితే మళ్ళీ ఆ సమాధానం చెప్పిందట కాకి. ఏమని? మా దేశంలో ఏది దొరకదు మీకులాగా, అందుకే ఏది పడితే అది మేము తినాలే, కానీ ఈ దేశం అలవాటు చేసుకుంటాంలే అందంట. ఇంకా డౌట్ వచ్చింది, ఏంటి ఎలాగైనా పట్టుకుందాం, ఎలాగైనా బయటకు లాగుదాం అనుకుంటుంటే ఈ కాకి ఏం చేస్తుంది? కవర్ చేస్తా ఉంది కదా. మనం కూడా ఒకసారి అలా కవరింగ్ చేస్తూ ఉంటాం కదా, మన గుడికి ఎందుకు రాలేదంటే ఏదో కవర్ చేస్తుంటాం. మరణాత. అలాగే చివరికి మొన్న వచ్చింది కదా మిచాంగ్ తుఫాన్, వచ్చిందా రాలేదా? మీకు వచ్చిందా? మాకు వచ్చింది. ఆ మిచాంగ్ తుఫాన్ అంటే తుఫాన్ వచ్చి ఆ కాకి మీద వర్షం పడి ఆ సునం అంతా ఏమైపోయింది? కొట్టుకుపోయింది. కాకి బండారం బయటడిపోయింది. మరణాత. మరణాత ఏ కలర్లోకి వచ్చేసింది? మా చెప్పాలి, ఏ కలర్లోకి వచ్చింది? నల్ల కలర్లోకి వచ్చింది. పౌరాలు దొరికింది అనమాట. అప్పుడు పౌరాలన్నీ కరిచి తరిమి వేసినాయి. ఇప్పుడు దేవుని పిల్లరా, మనం అందరం కూడా పాపములు కప్పుకుంటున్నాం, ఒప్పుకోవట్లేదు. మా పాపాలను ఏం చేస్తున్నాం? మనం అందరం కూడా కప్పుకుంటున్నాం, ఒప్పుకోవట్లేదు. కవరింగ్ చేస్తా ఉన్నాం కాకిలాక, అది కప్పుకొని ఇది కప్పుకొని. కానీ ఇప్పుడు దేవుని పిల్లరా, దేవుడు మనందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనందరం కూడా పాపాలు ఒప్పుకుందాం కదా. ఈ రోజు ఆదివారం ఆరాధనలో ఏం ఒప్పుదల ఉంది? మాట్లాడాలి. బైబిల్ మిషన్ ఆరాధనలో పాపపు ఒప్పుదల ఉంటది. ఇప్పుడు దేవుని పిల్లరా, ఆ పాపపు ఒప్పుదల ద్వారా మనందరి పాపాలు కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు, కడిగి వేస్తాడు. కనుక ఆయన రక్తములో మన పాపాలను కడిగి వేసుకుందాం, ఒప్పుకుందాం. ఆ పాపాలను ఒప్పుకునే ధన్యత దేవుడి క్రీస్తు దేవాలయం ద్వారా, ఈ బైబిల్ మిషన్ మందిరం ద్వారా మనకు ఇచ్చిన వారే ఉన్నారు. గనక మనందరం కూడా వచ్చి ఏకీభవించి మన పాపాలు ఒప్పుకొని పరిశుద్ధులుగా మార్చబడే ధన్యత ఈ క్రిస్మస్ నెలలో మనకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అంటాం కాదు అమ్మా. హ్యాపీ క్రిస్మస్ అంటాం కాదు. ఏం చేద్దాం? మారదాం, మారు మనసు పొందుదాం. అటు ధన్యత ఆ దేవుడు మనందరికి ఇచ్చి నడిపించును గాక. ఇటు అవకాశం ఇచ్చిన మా ప్రియ స్నేహితులు, ఆత్మీయులు, దైవ నిమిత్తులయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన మరణాత హ్యాపీ క్రిస్మస్. అలాగే వేదికను అలంకరించిన అధ్యక్షులు సీనియర్ రెవరెండ్ అయ్య గారు, దేవస్వామి అయ్య గారికి కూడా మరణాత. అలాగే నా తర్వాత గ్రీటింగ్ చెప్పబోయే రాజారావు గారికి కూడా మరణాత, విజయ్ కుమార్ అయ్య గారికి మరణాత, మా తోటి స్నేహితులు గిజ్జనయ్య గారికి కూడా ప్రత్యేకమైన మరణాత. మా మీ అందరికి మరణాత. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్,
క్రీస్తు నేడు పుట్టెను. చాలా సంతోషం.